హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి మన రెసిపీ కర్ణాటక స్టైల్ బీరకాయ కారం ఉడికించేది ఎలానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, కొత్తిమీర, టమోటో, ఆనియన్, కరివేపాకు, దోరగా వేయించిన పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, చెక్క, లవంగము, ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు పౌడర్, ఇవంతా మిక్సీ పట్టాల ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి ఎండు కొబ్బరి, పల్లీలు అన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టు, తెల్లగడ్డలు, చెక్క, లవంగము, కారం, ధనియాల పొడి, పసుపు పొడి ఇవంతా మిక్సీకి వేసుకొని నొన్నగా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాము, తగినంత ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. ఆనియన్, టమోటా యాడ్ చేసుకున్నాం. ఎర్రగడ్డలు కొంచెం హీట్ వేగిన తర్వాత టమోటా, ఆనియన్ అంతా 1 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు టమోటో, ఆనియన్ అంతా బాగా వేయింది. ఆనియన్, టమోటో అంతా బాగా మగ్గింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఉడకల్లా. బీరకాయ ముక్కలు అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాం. సాల్ట్ ముందుగా వేస్తే ఏమవుతుందంటే బాగా బిర్రన ఉడుకుతాయి. ఏంటివన్నా కానీ ఉప్పులు మనం వేసిన ఉప్పులన్నీ బాగా ఉడుకుతాయి. అందుకే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బిర్రన ఉడుకుతాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగము అవంతా దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు పొడి అవన్నీ వేసినటువన్నీ మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం దీంట్లోకి. బీరకాయ కారంకి తగినన్ని చూశారు కదా, ఇలాగే ట్రై చేయండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేయలేదు ఈ వీడియో. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాం. ఎంతో బాగుంది కదా కలర్ఫుల్గా బీరకాయ కారం. ఇది ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాం. కుక్కర్కి మూత పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ 2 విజిల్లు వచ్చింది, చూద్దాము. కుక్కర్ మూత తీసి బీరకాయ కారం బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాం. ఎంతో రుచికరమైన బీరకాయ కారం రెడీ. బీరకాయ కారం రెడీ అయింది కదా. తయారయ్యే విధానం అంతా చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే
లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.